హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన బ్లౌజ్ పీస్తో ఒక బేబీకి డిజైనర్ ఫ్రాక్ తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. ఇది మా పాప ఫస్ట్ బర్త్డే ఫ్రాక్ అండి. ఫస్ట్ మనం లైనింగ్ కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసుకొని పాపది పాత ఫ్రాక్ ఏమైనా ఉంటే ఇలా మెజర్మెంట్ కోసం పెట్టుకొని మనం మార్కింగ్స్ చేసుకోవాలి. ఇలా విడ్త్ మార్క్ చేసుకొని కొంచెం ఎక్కువే లూజ్ పెట్టుకోవాలండి. ఇది ఎక్స్ట్రా పీస్ కటింగ్ కోసమని మార్క్ చేసుకున్నాను. ఇది లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఇదే మెజర్మెంట్ నేను టేప్తో కూడా చూపిస్తున్నానండి. ఈ వీడియోలో 11 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాము. 7 ఇంచెస్ పాత ఫ్రాక్ ఉన్న పొడుగు, దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుని మొత్తం 9 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. సో మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని సెపరేట్ చేసుకొని అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ని ఇలాగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు నెక్కి మార్కింగ్ చేసుకుందాం. 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఫోల్డింగ్ దగ్గర నుంచి షోల్డర్ ఇంకొక 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ తీసుకుంటున్నామండి. ఇది 3.5 తీసుకోవాలి. ఆర్మ్ హోల్ మార్క్ చేసుకున్నాక చిన్నగా ఇలాగా షేప్ ఇవ్వాలండి. అక్కడ నెక్కి 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నామండి. దీన్ని కూడా జాయిన్ చేసుకోవాలి. నెక్ లెంత్ని వెడల్పుని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక దీనికి సర్కిల్లా కావాలి అనుకుంటే షేప్ ఇచ్చి కట్ చేసుకోవాలి. మీకు స్క్వేర్ నెక్ కావాలి అనుకుంటే ఇలాగే కటింగ్ చేసుకోవచ్చు. నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నానండి. సో దీనికి చిన్నగా ఇలాగా షేప్ ఇచ్చాను. ఇది బ్యాక్ నెక్ అండి. మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నాను కాబట్టి నెక్ చిన్నగా తీసుకుంటున్నాను. ఇది 1 ఇంచ్ ఓపెనే పెట్టుకుంటున్నాను. నేను 1 ఇంచ్ వరకు నెక్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న లైన్స్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం విడ్త్ 1.5 ఇంచ్ ఎక్కువే తీసుకున్నామండి పాత ఫ్రాక్ మీద. ఫ్రాక్ కింద పార్ట్ అండి, అంబ్రెల్లా కటింగ్ కోసం మనం లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని టేప్ తోటే చూపిస్తున్నాను. పాత ఫ్రాక్ కావాలంటే మెజర్మెంట్ దాంతో కూడా చేసుకోవచ్చు. ఇది విడ్త్ నేను 6 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా మార్క్ చేసుకున్నాక దీన్ని లెంత్ కూడా మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్. దీన్ని స్ట్రైట్ మార్కింగ్ రాదు కాబట్టి దీన్ని పైన మార్కింగ్ దగ్గర నుంచి 9 ఇంచెస్ అక్కడక్కడ మార్క్ చేసుకొని లైన్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని జాగ్రత్తగా జాయిన్ చేసుకొని మనం ఈ పీస్ని దీని నుంచి సెపరేట్ చేసుకుందాం, కట్ చేసుకుందాం. కట్ చేసుకునే ముందు చెక్ చేసుకోవాలండి. ఇది పైన క్లాత్ అండి. ఇది బ్లౌజ్ పీస్తో ఈ ఫ్రాక్ని కుడుతున్నాను. ఈ బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్ని దీనిపైన ఇలా పెట్టుకోవాలి. ఇది కదలకుండా దీనిపైన సేఫ్టీ పిన్ ఏమైనా పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. కట్ చేసుకునే ముందు మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ పైన విడ్త్ సేమ్, లెంత్ మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇది లైనింగ్ 9 ఇంచెస్ ఉంది. నేను పైన క్లాత్ని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని కూడా జాగ్రత్తగా ఇలా మార్క్ చేసుకొని డాట్స్ అన్నిటిని జాయిన్ చేసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఫ్రాక్ టాప్లో బ్యాక్ పార్ట్ అండి, దీన్ని సెపరేట్ చేసుకుంటున్నాను. జిప్ వేసుకోవచ్చు. ఇక్కడ చిన్నగా క్రాస్ కట్ ఇవ్వండి, దీనివల్ల ఫ్రాక్ షేప్ బాగా వస్తుంది. దీన్ని కూడా ఇలాగే మన పైన బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని లైనింగ్ క్లాత్ని
కదలకుండా జాగ్రత్తగా పిన్స్ పెట్టుకుని షేప్స్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఇది టాప్ బ్యాక్ పార్ట్ అండి. దీన్ని కూడా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని లైనింగ్ క్లాత్ని దాని మీద పెట్టుకొని మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోండి. కటింగ్స్ బాగా వస్తాయి. ఇది టాప్ ఫ్రంట్ పార్ట్ అండి. లైనింగ్ పీస్ పైన క్లాత్ రెండు కరెక్ట్గా వచ్చాయో లేదో కటింగ్స్ చెక్ చేసుకోవాలి. సేమ్ అలానే బ్యాక్ పీసెస్ కూడా మనం ఇలా పెట్టుకొని కటింగ్స్ బాగా వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉన్నాయో లేదో షేప్స్ అన్నీ. జిప్ వేసుకోవాలి అనుకుంటే ఈ పీసెస్ని లైనింగ్ క్లాత్ని పైన పీస్ని ముందు జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పీస్ని బ్యాక్ పీస్ని అన్నిటిని దేనికి దానికి సపరేట్గా స్టిచ్ చేసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని ఇలాగా జిప్ కోసం ఫోల్డ్ చేసి జిప్ వేసుకోవచ్చు. నేను జిప్ వేసుకోవట్లేదు, మన నార్మల్ బ్లౌజ్ లాగే ఉక్స్లు తాళ్ళు వేసుకున్నాను. లేదంటే బటన్స్ కూడా వేసుకోవచ్చు. దానికోసం ఇలా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇది పెంపుడు పట్టి, ఇది కొంచెం వెడల్పుగా కట్ చేసుకుని ఇలా కుట్టుకోవాలి. ఇది తిప్పుడు పట్టి అంటారండి. దీన్ని క్లాత్కి ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ని పైన క్లాత్ని రెండింటిని జాయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది బాటమ్ పార్ట్. దీన్ని మనం ఇంకా సెపరేట్ చేయలేదు. పైన 2 పీసెస్ లైనింగ్ 2 పీసెస్ని సెపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకొని దేనికి దానికి స్టిచ్ వేసుకోవాలి. ఇవి రెండు జాయిన్ చేసేటప్పుడు టాప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని మనం చిన్నగా మార్కింగ్ ఇచ్చుకుంటే సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది కుట్టుకునేటప్పుడు. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకొని మనం సెంటర్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపించట్లేదండి, సో అందుకని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెంత్ ఎక్కువ అయిపోతుందని ఓన్లీ జస్ట్ కటింగ్ చూపిస్తున్నానండి. బ్యాక్ పార్ట్ని కూడా ఇలాగే కుట్టుకోవాలి. ముందు ఈ 2 పీసెస్ని చిన్నగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని మార్కింగ్ పెట్టుకొని కుట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ 2 పీసులని జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని జాయిన్ చేసుకుంటే మన ఫ్రాక్ రెడీ అయిపోతుంది. చూసారా, ఫ్రాక్ చాలా బాగుంది. జస్ట్ ఒక చిన్న బ్లౌజ్ పీస్తో మనకు 1 ఇయర్ బేబీ ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. దీనికి కుందన్స్ అటాచ్ చేశాను. సేమ్ క్లాత్తో ఫ్లవర్ తయారు చేసి అటాచ్ చేశాను. ఫ్లవర్ కోసం ప్రీవియస్ వీడియోని చూడండి. ఫ్రాక్ నెక్స్ట్ పార్ట్ కోసం నేను 1.5 మీటర్ నెట్ క్లాత్ని తీసుకున్నాను. దీన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. చేసుకున్నాక క్లాత్ మొత్తం 2 ఇంచెస్ 2 ఇంచెస్ లాగా మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక క్లాత్ని ఇంకా చిన్నగా ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మనకి కటింగ్ కరెక్ట్గా వస్తుంది. పాప నడుము కొలత ఎలాస్టిక్ తీసుకుని అటాచ్ చేసుకొని ఒక బౌల్కి ఇలా పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసిన పీసెస్ని ముందు 2 హాఫ్స్ చేసుకోవాలండి. పీసెస్ని జాగ్రత్తగా ఇలా తీసుకుని దీన్ని సెంటర్ పార్ట్లో కట్ చేసుకొని 2 హాఫ్స్ చేసుకోవాలి. దీన్ని సింగిల్ పీస్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఎలాస్టిక్కి ఇలా నాట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఎలాస్టిక్ దగ్గర ఇలాగా లూప్ లాగా తయారు చేసుకుని లూప్లోంచి క్లాత్ని తీస్తే మనకి నాట్ అనేది వస్తుందండి. ఇలాగా మొత్తం అన్ని పీసెస్ని మనం ఎలాస్టిక్కి నాట్స్ వేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి. ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఎలాస్టిక్కి ఇలా లూప్లా తీసుకోవాలి. ఆ లూప్లోంచి మనం మిగతా పీస్ని ఇలా బయటికి లాగితే ఇది నాట్ పడుతుంది. చాలా సింపుల్ అండి. ఇలా అన్ని పీసెస్ని దగ్గరగా
మనం నాట్స్ వేసుకుంటే ఒక బుట్ట ఫ్రాక్ లాగా తయారవుతుంది. క్యాన్ యూస్ చేయకుండానే మనకి ఈ పార్ట్ అంతా ఇలా బుట్టలాగా వస్తుందండి. మీరు కంప్లీట్ అయ్యాక చూడండి, చాలా బాగుంది ఫ్రాక్ని. మా పాప ఫస్ట్ బర్త్డే ఫ్రాక్ ఇది. ఈ పార్ట్కి నేను లైనింగ్ క్లాత్ యూస్ చేయలేదండి. చిన్న పాప కాబట్టి లైనింగ్ అవసరం ఉండదు. పైగా మనం ఫ్రాక్ వేస్తున్నాం కాబట్టి ఆ ఫ్రాక్ లైనింగ్ లాగే మనకి దీంట్లోంచి కనబడుతుంది. ఇప్పుడు స్లోగా చూపిస్తున్నాను చూడండి నాట్ ఎలా వేసుకోవాలో. ఈ 2-in-1 ఫ్రాక్ని మనం ఫంక్షన్స్కి అది వేసుకున్నప్పుడు పిల్లలు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు మనం ఈ కింద స్కర్ట్ని తీసేయచ్చు, పైన ఫ్రాక్ ఒకటి ఉంచొచ్చండి. సో మనకి అందుకని దీనికి 2-in-1 ఫ్రాక్ అని పేరు పెట్టాను. చాలా ఈజీగా కూడా ఇది డిజైన్ చేసుకోవచ్చు ఈ ఫ్రాక్ని. మన ఫ్రాక్ కింద పార్ట్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. నెట్ క్లాత్ 1.5 మీటరే తీసుకున్నాను కాబట్టి ఇంతే ఇలాగే వచ్చింది. ఇది 2.5 మీటర్స్ తీసుకుంటే ఇంకా బాగా పుట్టలాగా వస్తుంది. ఈ ఫ్రాక్ని మా పాప వేసుకుంది, ఆ వీడియో చూడండి, మీకు బాగా నచ్చుతుంది. రఫుల్ ఫ్రాక్ అంటారు, ఆ డిజైన్లో కూడా కనిపిస్తుంది ఫ్రాక్. చూసారా ఎంత బాగుందో. దీన్ని ఇలాగా యూస్ చేసుకోవచ్చు, ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.